ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి, అలాగే పర్యాటక శాఖ మార్చులు ముఖేష్ గారికి, ఆర్టీసీ చైర్మన్ పెద్దలు నారాయణ గారికి, రామకృష్ణ గారికి, జేజేఎం గారికి, బాలాజీ గారికి, కుట్ర గారికి, అలాగే వేదిక ముందున్న సహచర శాసనసభ్యులు కుమార్ రాజా గారికి, కృష్ణప్రసాద్ గారికి, వేదిక ముందున్న అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మచిలీపట్నం దేశంలో 2 మున్సిపాలిటీలు ఉన్నప్పుడు ఒక మున్సిపాలిటీ అని ఇవాళ పెరగాల్సిన స్థాయిలో పెరగలేదు అని ఆ దశ దాటి స్వాతంత్రం రాకముందే ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇప్పుడు కూడా ఫ్రెంచ్ పేటలు, డచ్ పేటలు ఇట్లాంటివన్నీ బందర్లోనే ఉంటాయి, ఇంకెక్కడో ఉండవు. అలాంటి మచిలీపట్నం ప్రాభవం కోల్పోయింది, జనాభా తగ్గిన పరిస్థితి. ఓన్లీ హిస్టారికల్ బిల్డింగ్స్ అలాంటివి తప్ప 20 సంవత్సరాలు దాదాపు రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి అందాల్సినంత అభివృద్ధి చెందకుండా దేశంలో 2వ మున్సిపాలిటీ అయిన మచిలీపట్నం ఇవాళ కూడా అలా ఉంది. కానీ మచిలీపట్నం దిశ ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ రవీంద్ర గారి ఆధ్వర్యంలో మారబోతుంది. వచ్చే సంవత్సరం పోర్ట్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఇప్పటితో మచిలీపట్నం రూపాన్ని మార్చుకుని మళ్ళీ దేశంలోనే టాప్ సిటీల్లో ఒకటిగా ఎదిగే అవకాశాలు స్ఫుటంగా ఉన్నాయి. అలాగే అట్లాంటి మచిలీపట్నంలో ఈరోజు ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో పార్టిసిపేట్ వచ్చిన దేశవ్యాప్తంగా వచ్చిన అందరూ స్పోర్ట్స్ పర్సన్స్కి విష్ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించిన మంత్రి గారికి, పర్యాటక మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏర్పాట్లు చేసిన వాళ్ళని కూడా అభినందిస్తూ, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇప్పుడే 100 అడుగుల హైట్లో జాతీయ జెండాని ఎగరేసిన పరిస్థితి. ఈ జెండాని ఈ మచిలీపట్నం జిల్లా ఇవాళ కృష్ణా జిల్లా కుచించుకుపోయి ఆఖరికి 6-6.5 నియోజకవర్గాలకు పరిమితం అయిపోయిన ఈ జిల్లా వాసి అట్లపరమూరులో జన్మించిన పెంగళ వెంగయ్య గారు 104 సంవత్సరాల క్రితం ఈ దేశానికి ఒక జాతీయ జెండా కావాలి, ఈ దేశాన్ని ఒక జెండా కిందకి తేవాలనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ గారికి నచ్చేటట్టుగా గాంధీ గారికి 1921లో విజయవాడలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీటింగ్లో ఈ జాతీయ జెండాని గాంధీ గారికి చూపించి ఆమోదింపజేసిన మహా గొప్ప మనిషి పెంగళ వెంగయ్య గారు ఈ జిల్లావాసి అవటం, ఆయనకి జరగాల్సిన న్యాయం జరగలేదని ఈ జిల్లావాసిగా నా వ్యక్తిగత అభిప్రాయం. రాబోయే కాలంలో ఎన్డీఏ ప్రభుత్వంలో గౌరవ మంత్రులందరినీ కూడా కోరుతున్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. పెంగళ వెంగయ్య గారిని చరిత్రలో స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లా వాసే ఈ దేశానికి నేషనల్ ఫ్లాగ్ రూపొందించిన జాతీయ పతాక రూపకర్త ఈ జిల్లాలో పుట్టాడు. ఈ మచిలీపట్నం మీటింగ్లో తిరిగిన వ్యక్తి రూపొందించడం గర్వకారణం. ఆ మహానుభావుడికి నిజమైన నివాళులు అర్పించాల్సిందిగా మంత్రుల్ని, ముఖ్యమంత్రి గారిని కోరుతూ నేను కూడా ముఖ్యమంత్రి గారిని కోరుతా. అవసరమైతే ప్రధానమంత్రి గారిని కోరైనా సరే, నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్ళైనా సరే, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నాయకులు కానీ, పెంగళ వెంగయ్య గారికి జరగాల్సిన రీతిలో న్యాయం కానీ, ఆయన మెమో ఏదో గవర్నమెంట్ కానీ ఏమి ఆ స్థాయిలో పెంగళ వెంగయ్య గారిని స్మరించకపోవడం నిజంగా భారతీయుడిగా బాధ కలిగించే అంశం. ఎట్టి పరిస్థితిలో పెంగళ వెంగయ్య గారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. జోహార్ పెంగళ వెంగయ్య గారు. ఈ దేశానికి దిశ చూపించే రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు దానికన్నా ముందే ఈ జాతీయ జెండా రూపొందించిన మహానుభావుడు ఈ జిల్లా వాసి అవడం, ఆ జిల్లాలో మీ అందరం పుట్టడం అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేసిన మంత్రి గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ వి రిక్వెస్ట్ రెస్పెక్టెడ్ పామరు ఎమ్మెల్యే గారు గౌరవనీయులు వర్ల రాజ్ కుమార్